హైదరాబాద్ ఇప్పుడు ఓ పెద్ద ఆందోళనతో ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఎందుకయ్యా అంటే హైదరాబాద్లో ఇప్పుడు ఏకంగా 10,000 నుంచి 12,000 మంది రోహింగ్యాలు ఉన్నారు. ఒక్క హైదరాబాదే కాదు, దేశవ్యాప్తంగా రోహింగ్యాలు బంగ్లాదేశీలు ఉన్న చోటన ఎలర్ట్గా ఉండాలి మనం. ఈ టైంలో పాకిస్తాన్కి అనుకూలమైన జెండాలు పట్టుకున్న ప్రతి ఒక్కరిని అనుమానంగానే చూడండి. మొన్నటిసారి పాకిస్తాన్కి జిందాబాదులు కొట్టిన ప్రతి ఒక్కరిని అనుమానంగానే చూడండి. పాకిస్తాన్కి జై అన్న ప్రతి ఒక్కరిని పాకిస్తాన్ వాడుకుంటుంది, లేదా వాడు దేశద్రోహం ఈ సందర్భంలో చేయొచ్చు. ఏ క్షణంలో ఏం ప్రారంభమై ఎటుకైనా పోవచ్చు. ఆ పరిస్థితుల్ని కంట్రోల్ చేసుకోవాల్సింది ఈ టైంలో. దేశ రక్షణ కోసం మనం సైన్యం అక్కడ సైన్యం మన కోసం పోరాడుతుంది. మనం అక్కడికి వెళ్ళి చేయక్కర్లా, మన మధ్యలో ఉన్నటువంటి ద్రోహులని కంట్రోల్ చేయటం అన్నటువంటిది మన విధి. అట్లాంటి వాళ్ళు ఎవరైనా తేడాగా కనిపిస్తుంటే తక్షణం మీ సమీపంలో ఉన్న పోలీసులకు సమాచారం అందించండి, లేదా 100కి ఫోన్ చేయండి, లేదంటే ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ఏదో ఒక విభాగానికి తెలియజేయండి. ఎట్టి పరిస్థితుల్లో మన మధ్యన ఉన్న ద్రోహుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం.